ఆర్డర్స్ సీఎం గారికి పంపిస్తున్నాను. ఆయన మన రైతులందరికీ పక్క టౌన్ లో రైతు బజార్ పెట్టిస్తారు. మళ్ళీ ఆ పెద్దోళ్ళు మీకేమైనా అపకారం చేస్తారేమోనని భయంగా ఉంది బాబు. వాళ్ళు నన్నేం చేయలేరు. రోజులు మారాయి. ప్రభుత్వం సహకారం కూడా మనకుంది. కలెక్టర్ గారు కూడా మనకు అనుకూలంగానే ఉన్నారు. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం విన్న డప్పు శబ్దం మళ్లీ వినిపిస్తుంది. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం వినబడ్డ గిట్టుబాటు ధర నినాదం పొలిమేరలు దాటి మళ్లీ వినపడుతోంది. ఏంటిది? ఏముందండి, ఈ మధ్య పట్టణాల్లో రైతు బజార్లు అని ఓపెన్ చేస్తున్నారండి. మాయా బజార్ అని విన్నాం గానీ ఈ రైతు బజార్లేమిటయ్యా? ఇదో కొత్త బజార్ అండి. అమ్మేవాడికి లాభం, కొనేవాడికి లాభం. మా ఆవిడైతే పేపర్లో చూసి ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు రైతు బజార్కి వెళదామని తప్పితే మొగుడు గురించి కూడా ఆలోచించట్లేదండి. అంతగా ఈ రైతు బజార్లు సూపర్ డూపర్ సక్సెస్ అయ్యాయండి. అంత సూపర్ డూపర్ సక్సెస్ అయితే రేపే ఓపెనింగ్, రేపే క్లోజింగ్. బాంబుల బసవయ్యను పిలిపించవయ్యా. అలాగే. ఏమి హస్తమండి బాబు, ఓపెనింగులు లేవు, అన్ని క్లోజింగులే. నారాయణ. తెలవండి కలెక్టర్ గారు. అక్క అక్క, రైతు బజార్ పెట్టారంట, వెళ్ళి చూసొద్దాం. పెద్దింటి ఆడవాళ్ళం మనం రైతు బజార్కి వెళ్ళడం ఏంటి చెప్పు. సిటీల్లోనే ఎస్టీఎం కార్ లో వచ్చి తీసుకెళ్తున్నారంట. మనం వెళ్ళటానికి ఏముంది? అక్క అక్క, వెళ్దాం అక్క. సరే అయితే డ్రైవర్ పోనీ.